దట్స్ వెల్ అండ్ గుడ్. సార్ రేవంత్ పంతం నెరవేర్చుకున్నారు ఈరోజు. ఇది కూడా నిన్నే నన్ను 2 ఏళ్ళ దీని సందర్భంగా చాలామంది అభిప్రాయాలు అడిగారు ఎలా చేశారు ఏంటని. రేవంత్ రెడ్డిని అసలు పూర్తిగా తీసేసి ఏముంది అన్న పద్ధతి పోయి అతను నిలదొక్కుంటూ స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. నిన్న తెలంగాణ తల్లి విగ్రహాలు కలెక్టరేట్లు అని అంటే ఈ తతంగంలో మళ్ళీ అది కూడా అంటే ఒక బహుముఖ వ్యూహంతో ఆయన ముందుకు పోతున్నట్టున్నారు. మీరు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని నేను సవాళ్ళు కూడా విసిరారు. కానీ ఇవన్నీ అలా ఉంచి హైలైట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. కొద్ది రోజుల కిందట ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి దీన్ని ప్రపంచ స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీకి అంతకుముందు కేసీఆర్ రాలేదు, ఒక్కసారే వెళ్ళారు. ఆ ఒక్కసారి కూడా అప్పుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగా వెళ్ళి మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉండి వచ్చారు. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు దాని జీవనాడిలాగా ఆ ఉద్యమ స్వరంలాగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీకి కేసీఆర్ గారు వెళ్ళి మాట్లాడకపోవడం ఏంటి, దాన్ని అలా పక్కన పెట్టడం ఏంటి, ఒక విధంగా ఆంక్షలు ఏంటి, ఇట్లాంటి చాలా విమర్శలు మూటగట్టుకున్నారు. రేవంత్ రెడ్డికి వాళ్ళందరూ బాగా సహకరించారు, ఇంకా అందులో సందేహం ఏమీ లేదు. కానీ నిన్న ఆ రోజు ఆయన సవాల్ చేశాడు, నేనేదో ఏర్పాట్లు భద్రత సెక్యూరిటీతో కాదు, ఈసారి నేను సెక్యూరిటీ లేకుండా వచ్చి మీతో మాట్లాడతాను, అధ్యాపకులు పిల్లలు ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో నేను అన్ని విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్పాడు. సరే, విరభోగ వసంతరాయుల్లాగా సవాల్ చేయడంలో రాజకీయము ప్రచార వ్యూహం ఏమున్నప్పటికీ ఒకటైతే మనం ఆహ్వానించాలి కదా వర్మ, ఎవరికి వాళ్ళు దూరంగా సంచరించడము, పరదాలు కట్టుకోవడము, అందుబాటులో ఉండకుండా పోవడం మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటే లైవ్లీ ఇంటరాక్షన్, సజీవమైన ప్రతిస్పందన చాలా ముఖ్యం. ఆయన ఈరోజు వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ మాట్లాడారు. ముఖ్యంగా కాసిం ఎక్కువ ప్రిన్సిపల్ కదా ఆర్ట్స్ కాలేజీ వైస్ ఛాన్సలర్ అందరూ మాట్లాడారు. 1000 కోట్లు విడుదల చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1000 లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్లు లెక్చరర్లు 1000 మంది ఖాళీగా ఉంటే అసలు ఆ యూనివర్సిటీ అభివృద్ధి అక్కడ చదువుకోవడం ఎలా జరుగుతుంది? సో ఆయన 1000 కోట్లు అక్కడ విడుదల చేసి కొన్ని లక్షలకు సంబంధించి చెక్ రూపంలో అక్కడ అందించి ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తాం, ఉస్మానియా యూనివర్సిటీని నిజంగా ప్రతిష్టాత్మకంగా మనం అభివృద్ధి చేద్దాం. ఇక్కడ నాకు ముఖ్యంగా రాజకీయం కంటే యువజన విద్యార్థులను కలుసుకోవడం ద్వారా నాయకులు వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తారు. లేకపోతే సోషల్ మీడియాలో జరిగేవి, లేకపోతే పార్టీలు ఒకరినొకరు రెచ్చగొట్టుకునేవి అదే అనుకుంటున్నారు కదా. అది తప్పకుండా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని, అక్కడికి వెళ్ళడాన్ని మటుకు స్వాగతించాలి. పిల్లలు కూడా, విద్యార్థుల్లో కూడా ఆ విధమైన స్పందన కనిపించింది. అయితే దీని ఫాలోఅప్ చాలా ముఖ్యం. ఆ డబ్బులు విడుదల చేయటము, ఆ అకాడమిక్ మెరిట్ అదంతా కాపాడే విధంగా పరిశీలించి ఒక ప్రజాస్వామిక వాతావరణం చాలా ముఖ్యమండి మన విశ్వవిద్యాలయాల్లో. ఇప్పుడు మన నాయకులందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, జైపాల్ రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, వెంకయ్య నాయుడు దగ్గర నుంచి, బివి రాఘవుల దగ్గర నుంచి ఇలా చెప్తూ పోతే ఒక పెద్ద జాబితా అయితే. కాబట్టి విద్యార్థులకు రాజకీయాలు వద్దు, ఇవన్నీ కుదిరే కథ కాదు. ముందు వాళ్ళ విద్యాలయాలు సరిగ్గా పెడితే వాళ్ళు అవి చదువుకుంటారు అక్కడ. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి మనం శుభాకాంక్షలు చెప్పాలి. ఈ చొరవను కూడా మనం అభినందించాలి, సద్వినియోగం చేసుకోవాలి దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.